పోకో F2 ఎప్పటి నుంచో వెరీ కామన్గా మనం వింటున్నటువంటి పేరు. అఫ్కోర్స్ పోకో F1 ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ టైంలో ఈవెన్ OnePlus కూడా ఒక కిల్లర్ ఫోన్ అలాగే టఫ్ కాంపిటీషన్ని ప్రొవైడ్ చేసింది ఈ బ్రాండ్ అనే చెప్పుకోవచ్చు. షావమీ సబ్ బ్రాండ్ ద్వారా వచ్చి ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ యూజర్స్ అందరికీ కూడా ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అన్నిటిని ప్రొవైడ్ చేసిన ఏకైక కంపెనీ ఈ పోకో. అలాంటి ఈ పోకో నుంచి పోకో F2 వస్తుందని గత కొద్ది కాలంగా ఈవెన్ 2019 కూడా మనం చాలా ఈగర్గా వెయిట్ చేసాం, కానీ మన ఆశలు ఫలించలేదని చెప్పుకోవచ్చు. ఈవెన్ కంపెనీ హెడ్స్ ఎవరైతే ఉన్నారో త్రూఅవుట్ గ్లోబల్ హెడ్ అల్విన్ గారు కావచ్చు, లేదన్నట్లయితే మన ఇండియన్ హెడ్ మన్మోహన్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ట్వీట్స్ చేస్తున్నారు, మళ్ళీ తిరిగి వాటిని డిలీట్ చేసేస్తున్నారు. అంటే ఎప్పుడైతే వీళ్ళ కాంపిటీటర్స్ వీళ్ళ మొబైల్ ఫోన్స్ని అనౌన్స్ చేస్తారో అప్పుడు పోకో F2 ఎలా ఉంది, ఇది వస్తుంది అని చెప్పి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సేల్స్ని కొంచెం దెబ్బతీయటానికి అనుకొని వీళ్ళు కొన్ని ట్వీట్స్ని అయితే చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ తిరిగి ఈ ట్వీట్స్ని అయితే డిలీట్ చేస్తున్నారు. అండ్ నిన్న కూడా అంటే మొన్న సాటర్డే కూడా మరొక ట్రేడ్ మార్క్ ఫైల్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రూమర్డ్ ఇన్ఫర్మేషన్ మనం వినటం జరిగింది. కానీ ఇది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది అంటే ట్రూ అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇలాంటి రూమర్స్ అనేవి చాలానే మనం వింటున్నాం. అఫీషియల్గా మనకి ఇండియన్ హెడ్ అయినటువంటి మన్మోహన్ గారు కావచ్చు, లేదన్నట్లయితే మన ఇండియా షావమీ టీం లేదా రెడ్మీ టీం కానీ లేదా పోకో టీం కానీ కన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు వీటిని అయితే మనం నమ్మలేము. ఇకపోతే పోకో F2కి ఎందుకు ఇంత క్రేజ్ అంటే పోకో F1 చేసినటువంటి హడావుడి అంతా ఇంత కాదు. అండ్ అఫ్కోర్స్ ఇది మార్కెట్లో కూడా హ్యూజ్ సక్సెస్. మరి దాని సక్సెసర్ మోడల్ అయినటువంటి పోకో F2 గురించి ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే వీళ్ళు ఆల్రెడీ మనకి రెడ్మీ K సిరీస్లో K20 Pro అని తీసుకొచ్చారు. అండ్ అఫ్ కోర్స్ ఈ K సిరీస్ ఎప్పుడైతే మనకి మార్కెట్లోకి వచ్చినాయో ఆటోమేటిక్గా వీళ్ళు పోకో F1ని కిల్ చేశారేమో అనేటువంటి రూమర్ కూడా మనం విన్నాం. ఎందుకంటే పోకో F సిరీస్కి బదులుగా వీళ్ళు K సిరీస్, ఇది కూడా కిల్లర్ సిరీస్ పేరుతో మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ దీన్ని అంత తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొని రాలేదు, కొంచెం మనకి ప్రైస్ ఎక్కువగానే తీసుకొచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మనకి ఈ పోకో F2 ఈ 2020లో అయినా వస్తుందా అని అంటే యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటారా, ఈ పోకో F2కి కాంపిటేటివ్ కింద చాలా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఈవెన్ వీళ్ళ ఓన్ బ్రాండ్ మొబైల్ ఫోన్సే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ K20 Pro చూడొచ్చు. ఒకవేళ K20 Pro మనకి రేపు అప్గ్రేడ్ అయ్యి K30 వచ్చింది అన్నట్లయితే కనుక మళ్ళీ ఇదే ఇక్కడ మనకి హ్యూజ్ కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది పోకో F2కి. ఎందుకంటే ఒకవేళ పోకో F2 లాంచ్ చేశారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీన్ని 22 నుంచి 25,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్లో 855+ ప్రాసెసర్తో మన ముందు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఒకవేళ వీళ్ళు కనుక 855+ ప్రాసెసర్తో తీసుకొని రాకుండా 855తో తీసుకొచ్చారు అన్నట్లయితే కనుక అక్కడ తిరిగి మనకి K20 Proనే వీళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేది. ఎందుకంటే K20 Pro కూడా మనకి 25,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్లోనే ఇప్పుడు అవైలబుల్ ఉంది. కాబట్టి ఇక 865 ప్రాసెసర్ని తీసుకొచ్చారు అన్నట్లయితే షావమీ నుంచి ఇంకా అసలు వీళ్ళు 865 ప్రాసెసర్తో ఒక ఫ్లాగ్షిప్ని అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి ప్రీమియం ప్రైస్లోనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని చూశారు అన్నట్లయితే కనుక షావమీ సింపుల్గా దీన్ని ఒక మీడియా లేదు అన్నట్లయితే కనుక ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా యూజ్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సినప్పుడు దీనికి సంబంధించిన ఒక ట్వీట్ని అలౌ చేస్తున్నారు, మళ్ళీ అది ఆ సేమ్ టైం వీళ్ళకి అవసరం లేదన్నప్పుడు దీన్ని మళ్ళీ ఆ ట్వీట్ని డిలీట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనం కొన్ని రోజులు కొన్ని న్యూస్లో వింటూ ఉంటాం ఇక్కడ పోకో F2 వస్తుందని, అలాగే తర్వాత రావట్లేదని, ఇట్లా చాలా రకాల ఇన్ఫర్మేషన్ అయితే మనం వింటూనే ఉన్నాం. సో వీటన్నిటిని బేస్ చేసుకొని చూశారు అన్నట్లయితే కనుక పోకో F2 ఏదైతే ఉందో ఇది రావటం నాకైతే కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఇకపోతే మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఎందుకంటే అక్కడ ప్రైస్ ట్యాగ్ని మెన్షన్ చేయాలి, అలాగే దీన్ని ఏ సెగ్మెంట్లో తీసుకొని రావాలి, ఏ ప్రాసెసర్తో తీసుకొని రావాలి, ఈవెన్ చెప్పాలంటే వీళ్ళ కాంపిటీటర్స్ కాదు వీళ్ళ ఓన్ మొబైల్ ఫోన్స్ కూడా ఈ మొబైల్ ఫోన్ కాంపిటీటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోతే మీకేమనిపిస్తుంది ఈ పోకో F2 గురించి లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.